హాయ్ అందరికీ నమస్కారం. జనవరి 18 ఆదివారం అమావాస్య. సహజంగానే ఆదివారం అమావాస్య అంటే ఒక ప్రత్యేకంగా కనపడుతుంది మనకి. అది కూడా ఈసారి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఒకే కక్షలోకి 6 గ్రహాలు రాబోతున్నాయి. ఏమిటి దీని ఫలితం ఏముంటుంది? చాలా మందికి మగధీర లాంటి సినిమా చూసిన తర్వాత ఇలాంటి గ్రహ కూటమిలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏదో ఒక ఫలితాలు మారబోతుంటాయి అనేది ఒక అవగాహన అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఆదివారం అమావాస్య నాడు ఏర్పడడం వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా? ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది? అసలు ఏమిటి అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బ్రహ్మర్షి సుకేష్ శర్మ గారు ఉన్నారు, వేదిక్ సైంటిస్ట్ కూడా. అయినా సుకేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. సుకేష్ గారు, ఆదివారం అమావాస్య పైగా షష్టగ్రహ కూటమి అంటున్నారు, ఏంటి దీని ప్రత్యేకత? సాధారణంగా ఆదివారం అమావాస్య అంటేనే మన ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో మన తెలుగు వాళ్ళల్లో ముఖ్యంగా ఒక రకమైన భయం పడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దాని గురించి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఇలా ఒక రకంగా చూపిస్తుంటారు. కానీ వాస్తవానికి జ్యోతిషాస్త్ర రీత్యా అమావాస్య అనేది ఎం చింతైతే కామం తం ప్రాప్నోతి వాప్నుయాత్ అని మనకు ఆల్రెడీ శాస్త్రమే చెప్తుంది. అంటే ఎవరికి ఏది కావాలంటే పాజిటివ్ అంటే పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ కావాలి అన్నటువంటి వాళ్ళకి నెగిటివ్ కూడా ఇస్తుంది అన్నమాట అమావాస్య. అయితే ఈసారి విశేషించి షష్టగ్రహ కూటమి అనేటటువంటి 6 గ్రహాలు ఒకే విధమైనటువంటి కక్షలోకి లేదా ఒకే స్థానం లోపలికి వస్తూ ఉన్నాయి. వాటి యొక్క డిగ్రీస్ ప్రభావము భారతదేశం మీద ఎలా ఉండబోతుంది అని అంటే, మన దేశానికి శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో ఈ శత్రు దేశాలందరూ కూడా ఇప్పటి వరకు విడివిడిగానే మన దేశం మీద రకరకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ఇప్పుడు బహిర్గతంగా యుద్ధం కాకుండా ఇంటర్నల్గా అంతర్యుద్ధం అనేది ఈ షష్టగ్రహ కూటమి వల్ల, ఆ ప్రభావం వల్ల రాబోతుంది అని ముందుగా గమనించాలి. ఇప్పుడు దొంగలందరూ కలిసి ఒక జట్టు అవుతున్నట్టుగా ఇంటర్నల్గా లోపల మన భారతీయ శత్రువులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి మరింత భారతదేశం పైన అనేక రకమైనటువంటి కుట్రలు మరియు విశేషించి బయోవార్ లాంటివి ప్రకటించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వీటి ప్రభావము ఇప్పుడు వచ్చేటటువంటి ఉగాది తర్వాత కనబడుతుంది. ఉగాది తర్వాత కనబడుతుంది అంటే ఇప్పుడు